రేపు జరగనున్న బొమ్మనహాల్ ఎంపీపీ ఎన్నిక శాంతియుతంగా జరిపించే బాధ్యత జిల్లా పోలీసులదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. బొమ్మనహాల్లో జరిగిన సంఘటన మీద ఇవాళ వైసీపీ నాయకులు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బొమ్మనహాల్ ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను వివరించారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో అక్కడికి విప్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో మెట్టు గోవిందరెడ్డితో పాటు ఇతర నాయకులపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చెప్పరాని భాషలో దూషణకు దిగారని వైసీపీ నాయకులు అడిషనల్ ఎస్పీకి వివరించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలోనే ఈ ఘటనలన్నీ జరుగుతున్నాయని వారు విమర్శలు చేశారు. రేపు జరగనున్న ఎన్నికలు శాంతియుతంగా సాగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. గతంలో రామగిరి ఎంపీపీ ఎన్నిక, ఇప్పుడు బొమ్మనహాల్ ఎంపీపీ ఎన్నిక విషయంలో ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నియంత్రించాల్సిన పోలీసులే తామేమీ చేయలేమని జిల్లా పోలీసులకు ఎస్పీకి ఫిర్యాదు చేయాలని చెప్పడం చూస్తుంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చున్నారు. మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, అయినా అధికార కాంక్షతో ఏమాత్రం బలం లేకుండా టీడీపీ గెలవాలని చూస్తోందని మెట్టు గోవిందరెడ్డి అన్నారు. కురబల జోలికి వస్తే తోలు తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గోరెంట్ల మాధవ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా కానీ, ఏ కార్యక్రమం అయినా కావచ్చు, లేకపోతే ఏ ఉప ఎన్నిక కానీ, స్థానిక సంస్థల నుంచి ఉప ఎన్నిక దగ్గర నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా అప్రజాస్వామ్య పద్ధతులు ఎలా జరుగుతున్నా అందరూ కూడా చూస్తున్నారు. అదే రకంగా ఈ జిల్లాలో కూడా రేపు 5వ తేదీ బొమ్మనాల మండలంలో మండలాధ్యక్షునికి ఉప ఎన్నిక జరగబోతా ఉంది. దానికి సంబంధించి బీఫామ్ అనేది కూడా ఇచ్చే అంటే ఒక విప్పుని నియమించాము కాబట్టి, పార్టీ నియమించింది కాబట్టి ఆ విప్పుతో పాటు మా పార్టీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, మిగతా ఒక 5-6 మంది కూడా పోయి అక్కడ ఎంపీడీఓ ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చేసి అక్కడికి పోయి అక్కడ అనెక్సర్ 1 and 2 ఇవ్వడానికి పోయినప్పుడు, తర్వాత ఇచ్చిన తర్వాత బయటకు వస్తానే వారి పైన అక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు, అంటే రేపు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారి బంధువులతో సహా అక్కడ ఉండే గూండాలందరూ కూడా వీరందరి పైన కూడా భౌతిక దాడి కూడా చేయడం కూడా జరిగింది. కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, అనరాని అంటే మాటలతో, అంటే నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడే మాటలు కూడా అక్కడ కూడా విచారించడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడే కూడా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ అయిన శ్రీనివాసరావు గారికి కూడా, ఎందుకంటే ఎస్పీ గారికి మద్రాసు అయి ఉంది అని చెప్పే కారణంగా అతన్ని పంపించాడు కాబట్టి ఈరోజు వెంటనే కూడా మేమందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వెంటనే అన్ని కూడా రకాల కూడా తగిన చర్యలు కూడా తీసుకొని రేపు ఎన్నిక అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినప్పుడు అక్కడ సిఐలు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు, కానీ అప్పుడప్పుడే పక్కకు పోతానే చెప్తే తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని పోయి ఇదే గోవిందరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ ఉండే సిఐకి చెప్తే వారు మేము ఏమీ చేయలేము, ఎస్పీ గారికే పోయి రిప్రజెంట్ చేయండి, లేకపోతే కంప్లైంట్ చేయండి అని చెప్పారంటే ఈ జిల్లాలో కావచ్చు, లేకపోతే రేపు జరగబోయే ఎన్నిక ఎలా జరగబోతుందో అక్కడ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏమనేది కూడా, అంటే డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ఏమనేది కూడా పూర్తిగా అర్థమైంది. దీనివల్ల కూడా అర్థం పట్టినట్లు కూడా ఉంది. అందుకోసమే ఆ విషయాన్ని కూడా మేము చెప్పాం. రేపు ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత మీదే. అలాగే వారిని పోలింగ్ బూత్ దగ్గరికి, అంటే ఎంపీడీఓ ఆఫీస్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ రోజు ఉదయం కూడా స్థానిక, అంటే అక్కడ ఉండే ఎంపీటీసీ మెంబర్, బొమ్మనాల్లో ఉండే ఎంపీటీసీ మెంబర్ కూడా, ఏం పేరు స్వామి వచ్చేసి ఆమెను కూడా ఇంటి దగ్గర పోయి కూడా బెదిరిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ వచ్చేది కూడా అడిషనల్ ఎస్పీ గారికి మేము చెప్పడం జరిగింది. కాబట్టి రేపు తగిన బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జరిగిన రామగిరిలో కావచ్చు, లేకపోతే కదిరి నియోజకవర్గంలో అక్కడ జరిగిన గాలివీడి కానీ అక్కడ జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈరోజు మొన్ననే, అంటే ఒక 20-25 రోజుల కింద జరిగిన కళ్యాణ్ దుర్గలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఎలా కూడా శాసనసభ్యులు కానీ వారు ఎలా బెదిరిస్తారో, ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అవన్నీ కూడా అక్కడ కూడా మరొక మారు కూడా వారి దృష్టికి తీసుకొని పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కేవలం నిజంగా ఈ ప్రభుత్వానికి 4 నెలలు 5 నెలల కంటే వారి కాల పరిధి కూడా లేదు. ఈ 4-5 నెలల్లో ఆ సీట్లో కూర్చోవాలని అంత తగతగ పడుతున్నారే, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేయలేదా? ఇంకా జరగబోతున్నాయి కదా 5-6 నెలల్లో, ఆ ఎన్నికల వరకు కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా కూడా ప్రశ్నిస్తున్నాను. మీ వాళ్ళు ఇంత అప్రజాస్వామ్యబద్ధంగా, మీ శాసనసభ్యులే మీ అంతా కూడా ఇంత వేధిస్తుంటే ఇలా కూడా ఉందా? జిల్లాలో దోపిడీ చేసినా కూడా మాట్లాడే వాళ్ళు లేరు,
అవినీతి చేసినా మాట్లాడే వాళ్ళు లేరు, అలాగే దౌర్జన్యాలు చేసినా మాట్లాడే వాళ్ళు లేరు, ఇతరుల ఆస్తులు కాజేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇంత ఉదాసీనంగా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ఈ పోలీసు వ్యవస్థ కూడా వ్యవహరిస్తా అంటే ఎలాగ ఉంటామో లేదని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే ఎస్పీ గారు అంతా కూడా స్పందించి వెంటనే కూడా రేపు తగిన బందోబస్తు కూడా ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే మాత్రం ఇక్కడే వచ్చేసి కూడా మేము అందరూ కూడా కూర్చుంటామని చెప్పేసి కూడా